హలో అండి. నమస్తే. సో, ఈరోజు నేను ఏ రీడింగ్‌తో మీ ముందుకొచ్చాను అంటే, మీకు ఈ జులై మంత్‌లో ఏంజెల్స్ లేదా యూనివర్స్ మీకు అసలు ఏం గైడ్ చేద్దామనుకుంటున్నారు అనే టాపిక్ మీద నేను ఈరోజు వీడియో చేయబోతున్నాను. సో, ఇక్కడ యాజ్ యూజువల్ మనకి 3 పైల్స్ ఉంటాయి. దిస్ ఈస్ పైల్ 1 పెన్సిల్ అండ్ పైల్ 2 బ్లూ పెన్ అండ్ పైల్ 3 ఈజ్ ఎరేజర్. సో జస్ట్ మీకు ఏదైతే అట్రాక్టివ్గా అనిపిస్తుందో దాన్ని చూస్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ అవర్ రీడింగ్. ఓకే, సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ పైల్ 1. సో పైల్ 1 ప్లీజ్ బీ గెట్ రెడీ. ఓకే, సో ఈ పెన్సిల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు పైల్ 1 కిందకు వస్తారు. సో ఒకసారి చూద్దాం అసలు రీడింగ్ ఎలా వస్తుంది, మీకు గైడెన్స్ ఏంటి జూలై మంత్లో అనేసి. ఓకే, సో చూద్దాం. ఓకే, మీకు పైల్ 1 వాళ్ళకి జూలై రీడింగ్లో మీకు యూనివర్స్ ఏమని గైడెన్స్ ఇస్తున్నారు అంటే ఇంప్రూవింగ్ హెల్త్. అంటే ఏంటి అంటే, సో మీరు ఇప్పటి వరకు కూడా చాలా రెస్ట్లెస్గా ఉన్నారు. అంటే రెస్ట్లెస్ అంటే అసలు టయర్డ్ అయిపోయి ఎక్కడ కూడా మీకు కొంచెం కూడా ప్రాపర్గా రెస్ట్ లేకుండా, అంటే అది ఫిజికల్ రెస్ట్ అవ్వచ్చు, లేదంటే మెంటల్గా కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే, కొంతమంది ఫిజికల్గా ఎక్కువ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు, లేదా మెంటల్గా కొంతమంది ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మీరు అనుకోవద్దు లైక్ నాకు ఏం స్ట్రెస్ లేదు కదా, ఏమి హెల్త్ ఇష్యూస్ ఏం లేవు కదా అనేసి. బట్ అది మీకు ఎక్కడో తెలియకుండా మీరు అది ఫీల్ అవుతున్నారు. సో అందుకోసం మాత్రమే మీకు ఈ కార్డ్ వచ్చింది. సో ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే, ఇది యాక్చువల్గా పాజిటివ్ కార్డ్. ఓకే, బట్ ఇంకా మీకు గైడెన్స్ కోసం ఏం చెప్తుంది అంటే, మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, ఇన్ ఆర్డర్ టు మీరు హెల్తీగా ఉండాలి అంటే, ఓకే, ఫస్ట్ ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటి ఇష్యూస్ పోవడానికి మీరు ప్రాపర్ మెడిటేషన్ చేయాలి. ఓకే, దీన్ని మనం మైండ్ఫుల్నెస్ అని కూడా అంటాం. ఓకే, దాన్ని ప్రాక్టీస్ చేయాలి అట్లీస్ట్ రోజులో ఒక 5 minutes అయినా. కొంతమందికి మెడిటేషన్స్ ఇలాంటివన్నీ పడవు, బట్ స్టిల్ ట్రై టు డూ మెడిటేషన్ ఫర్ అట్లీస్ట్ 5 minutes. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, కొంచెం ఎక్సర్సైజెస్ లేదా వాకింగ్ ఇలాంటివి కొంచెం స్టార్ట్ చేయడం అలవాటు చేసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాపర్గా ఫుడ్ అనేది తీసుకోండి. అంటే కొంతమంది ఆర్ ఎవరైనా కానీ ఎలా తీసుకుంటాము అంటే, అసలు లిమిట్ లేకుండా ఫుడ్ తినడం అనేది మనకి కొంచెం అలవాటు అందరికీ కూడా. సో అలా చేయడం వల్ల ఏంటంటే హెల్త్ మన క్రేవింగ్స్ అవన్నీ సాటిస్ఫై అవుతాయి, కానీ మనకి హెల్త్కి ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ మీకు గైడెన్స్ యాక్చువల్గా ఏమొస్తుంది అంటే, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇన్ ఆర్డర్ టు బీ హెల్దీ, ఎక్సర్సైజ్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ ప్రాపర్ హెల్దీ ఫుడ్ అనేది తీసుకోండి, సో దాట్ మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు అనేసి మీకు పైల్ 1 వాళ్ళకి యూనివర్స్ గైడ్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ పైల్ 1 అండి. నెక్స్ట్ లెట్స్ గో టు పైల్ 2. థ్యాంక్ యూ సో మచ్ పైల్ 1. నౌ ఇది పెన్, బ్లూ కలర్ పెన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు పైల్ 2 కిందకు వస్తారు. సో మీకు ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, యా, ఓకే, సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, టేక్ యాక్షన్. పైల్ 2 వాళ్ళకి మీకు అన్నీ కూడా, అంటే ఇప్పుడు సపోజ్ కొంతమందికి కొన్ని గోల్స్, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, అవి అచీవ్ చేద్దామని ఫైర్ లోపల ఉంటుంది, కానీ దానికి తగ్గట్టు యాక్షన్ కానీ ఏమీ కూడా తీసుకోవట్లేదు. ఓకే, సో అందుకోసమే ఇక్కడ మీకు కార్డ్ పైల్ 2 వాళ్ళకి యూనివర్స్ ఏమని గైడ్ చేస్తున్నారు అంటే, టేక్ యాక్షన్. అంటే మీరు ఒక వర్క్ చేస్తున్నారు అంటే ఆ వర్క్ని మీరు భుజాల మీద వేసుకోవాలి, అంటే రెస్పాన్సిబుల్గా దాన్ని స్టార్ట్ చేయాలి అండ్ కంటిన్యూ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఎండ్ చేయాలి. అంటే ఒక గోల్ కానీ ఏదైనా రీచ్ అయ్యాము అని ఎలా తెలుస్తుంది అంటే, ఫైనల్ అవుట్పుట్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఒక పనిని చేస్తున్నారు అంటే కాన్ఫిడెంట్తో స్టార్ట్ చేయండి. ఓకే, సో అదే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళండి. మధ్యలో ప్రతి ఒక్కరికి కూడా ఆబ్స్టికల్స్ వస్తాయి. సో ఆబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే మీ 100% మీరు ఇవ్వాలి. ఓకే, రెస్పాన్సిబుల్గా ఉండాలి మీ చేసే వర్క్ మీద. ఇమ్మీడియట్గా
యాక్షన్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్ అనేది అయితే ఈ కార్డ్ మీకు చెప్తుంది. ఓకే, సో బీ వెరీ కేర్ఫుల్ అండి. సో అండ్ ఆల్సో బీ వెరీ కాన్ఫిడెంట్. మీరు కనుక ఈ స్టెప్స్ తీసుకొని, నేను చెప్పిన గైడెన్స్ అయితే తీసుకొని స్టార్ట్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్. ఓకే, కాబట్టి మీకు ఈ టేక్ యాక్షన్ అనే కార్డ్ వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఉంది మీకు మైండ్లో, ఇలా చేద్దాం అని. కానీ దాన్ని 100% రెస్పాన్సిబుల్గా అయితే మీరు తీసుకోవట్లేదు అనేది అయితే చెప్తుంది యూనివర్స్. ఓకే, సో ఆల్ ది బెస్ట్. టేక్ యువర్ యాక్షన్స్ ఇమ్మీడియట్లీ అండ్ బీ రెస్పాన్సిబుల్. థ్యాంక్ యూ సో మచ్ పైల్ 2 అండ్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ పైల్ 3 అండి ఇది. సో ఈ పైల్ 3 ఏంటంటే, ఎవరైతే ఈ ఎరేజర్ని చూస్ చేసుకుంటారో వాళ్ళు పైల్ 3 కిందకు వస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి ఈ పైల్ 3 ఏం చెప్తుంది అంటే, ఓకే, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు కొంతమందికి, ఓకే, సో ఇప్పుడు సపోజ్ తీసుకుందాం, ఒక జాబ్కి వెళ్తున్నాము అంటే ఆ జాబ్లో మనం కొత్త పర్సన్స్. సో కొత్త పర్సన్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము, మన సీనియర్స్ను, మన టీమ్ లీడర్స్ను, మనకంటే మేనేజర్స్ను ఎవరినో ఒకరు అడిగి పని తెలుసుకుంటాం. అవునా, హెల్ప్ తీసుకొని పని పూర్తి చేస్తాం. అవునా కాదా? సో ఇన్ ది సేమ్ వే, ఇప్పుడు మీరు ఏదైనా పనిలో స్టక్ అవుతున్నారు అని మీకు అనిపిస్తే పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకోవడంలో తప్పేం లేదు. అలా చేస్తేనే కొన్ని వాటికి మనము మన పనుల్ని కంప్లీట్ చేయగలం. ఓకే, సో ఇక్కడ మీది ప్రాబ్లం అని అయితే నేనేం చెప్పట్లేదండి. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే, మీకున్న స్టక్ ఎనర్జీ అంటే వద్దు, నేను ఒక్కదాన్నే నేను ఒక్కనే నా పనిని పూర్తి చేసుకోగలను, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అని అనుకుంటే అది 6 మంత్స్లో అయిపోవాల్సిన పని అవుతుంది. కానీ 6 మంత్స్లో అవ్వాల్సింది 1 ఇయర్లో అవుతుంది. కానీ మనం ఏమనుకుంటాం, ఏ పని స్టార్ట్ చేసినా కానీ మనకి ఏదైనా చాలా ఫాస్ట్గా అయిపోవాలి, చాలా ఫాస్ట్గా అంటే వితిన్ స్టిపులేటెడ్ టైంలో అయిపోవాలి అని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల, మనకున్న పాస్ట్ నెగిటివిటీ వల్ల, దేనివల్ల కానీ కొన్నిసార్లు డిలేస్ అవుతాయి. సో అలాంటి టైంలో మనము వేరే వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ కానీ, లేదంటే వేరే వాళ్ళ హెల్ప్ కానీ తీసుకుంటే, ఆర్ ఆ పనిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకుంటే అది 1 ఇయర్లో అవ్వాల్సింది 6 మంత్స్లోనే అయిపోతుంది. మీకు చాలా టైం సేవ్ అయింది కదా. సో అందుకోసమే ఎప్పుడైనా కానీ మన ఒక పనిలో స్టక్ ఉన్నప్పుడు, అంతదాకెందుకు, ఇప్పుడు మనం ఒక వంట చేస్తున్నప్పుడు మనకు అది తెలియదు, మన పేరెంట్స్ని అడిగి, మన అమ్మని అడిగి తెలుసుకుంటామా లేదా? ఇన్ ది సేమ్ వే, సో ఇక్కడ కూడా మీరు అదే పని చేయాలి. ఇఫ్ యు ఆర్ స్టక్, గో అండ్ టేక్ ది హెల్ప్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ ఆర్ ది అదర్స్. అలా చేస్తూ ఉండడం వల్ల మీకు చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి. సో మీకు ఒక్కొక్కసారి అనిపించవచ్చు, ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుంటే వాళ్ళు నాకు నెగిటివ్గా గైడ్ చేస్తే నాకు ఎక్కడ లాస్ అవుతుందో అనేసి, నాకు టైం వేస్ట్ అవుతుందో అని. అలాంటప్పుడు మీకు మీ మంచి కోరే ఫ్రెండ్స్ మీకు తెలుస్తారు, ఫ్రెండ్స్ కానీ సీనియర్స్ కానీ, వాళ్ళని అప్రోచ్ అవ్వండి. సో దట్ మీకు ఆ డౌట్ కూడా ఉండదు, ఆ రిగ్రెట్ కూడా ఉండదు, నేను వీళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని నేను మోసపోయాను అని. ఓకే, సో అదండి. ఇంకా ఇదైతే మీకు నేను ఫైనల్గా ఇచ్చే గైడెన్స్. సో దిస్ ఈస్ ఫర్ పైల్ 3. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అందరివి కూడా అయ్యాయి. మీకు వీటిలో ఈ రీడింగ్స్ కనుక, ఈ గైడెన్స్ కనుక రెజొనేట్ అయింది అని అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. సో దట్ అది వెదర్ ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కానీ నేను పాజిటివ్గా తీసుకొని నా సర్వీస్ని నేను ఇంప్రూవ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.